ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా కీలక ముందడుగేసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను జతచేస్తూ తెలంగాణ సీఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని ఏసీబీకి రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఈ కార్ రేసింగ్ పూర్వాపరాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేస్ నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చేశారు, నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని కోరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా కీలక ముందడుగేసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను జతచేస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని ఏసీబీకి రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఈ కార్ రేసింగ్ పూర్వాపరాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేస్ నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చేశారు, నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. అలాగే ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, కొద్దిసేపటి క్రితమే సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ రాసినట్లు తెలుస్తా ఉంది. గవర్నర్ ఈ ఏసీబీ కేసు విచారణ చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి లేఖను జత చేస్తూ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖను పంపించారు. అయితే కేటీఆర్ ను విచారణ చేయడానికి ఏసీబీ గవర్నర్ దగ్గర ఒక విజ్ఞప్తి లేఖను పెట్టింది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గవర్నర్ దాదాపు 3-4 రోజుల క్రితమే ఈ అనుమతి ఇచ్చారు. దాని మీద నిన్న కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. సుదీర్ఘంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయాలన్నింటి మీద కేబినెట్ లో చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఏసీబీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నటువంటి విషయం మీద ముందుకు వెళ్ళింది. నిన్న అనుమతి పొందడము 24 గంటల లోపే సిఎస్ నుంచి ఏసీబీకి లేఖ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఖచ్చితంగా రాబోయేటువంటి 10 రోజుల్లోనే మాజీ మంత్రి కేటీఆర్ కి ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి కేసులో నోటీసులు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి, విచారణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కేసు నిజమని తేలితే గనక ఖచ్చితంగా కేటీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కు సంబంధించినటువంటి విషయం మీద ఐఏఎస్ అరవింద్ కుమార్ ని విచారణ చేసింది. ఆయన నుంచి వివరణ కూడా తీసుకుంది. మరొకసారి ఆయనకు మళ్ళీ నోటీసులు ఇచ్చి మరొకసారి వివరణ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సిద్ధు. ఓకే శేఖర్.